బీఆర్ఎస్ బాకీ కార్డ్ ప్రచారంపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ బీజేపీ కలిసి నాటకాలు ఆడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ఫార్ములా ఈ కార్ రేసులో దోచుకున్నారని విమర్శించారు. 10 ఏళ్లు బీఆర్ఎస్ తెలంగాణను సర్వనాశనం చేసిందని మండిపడ్డారు. తెలంగాణలో 40 లక్షల మందికి రేషన్ కార్డులు బాకీ పడ్డది మీరు కాదా అంటూ మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. కోట్లు ప్రతి నెల అంటే దాదాపు 80,000 కోట్లు సంవత్సరానికి కడతా ఉన్నాం. మీరు చేసిన బాకీ మేము తీరుస్తూ ఉంటే మేము బాకీ పడ్డట. రైతు భరోసా, రైతు బంధు, వరి మీద బోనస్ ఇస్తే బాకీ పడ్డట. ఏ లెక్కన కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడ్డది? ప్రజల ఆశయాలకు అనుగుణంగా, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన చేస్తూ ఇలా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలకు చేరువవుతూ ఉంటే ఓర్వలేక లోపాయికారిగా బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఒకటై ఇంకా కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోలేమని వాస్తవాన్ని తెలుసుకొని ఈ బాకీ కార్డుల పేరట మోసం చేస్తూ ఉన్నారు. హాస్యాస్పదంగా ఉంది, ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని దివాలా తీసింది మీరు, బాకీల పాలు చేసింది మీరు, అన్ని విధాలుగా సర్వనాశనం చేసింది మీరు. మీ స్వార్థం కోసం కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులో మీరు దోసుకున్న తీరు, ఫార్ములా ఈ కార్ రేసులో కేటీఆర్ దోసుకున్న తీరు ప్రజలన్నీ గ్రహిస్తూ ఉన్నారు. 40 లక్షల రేషన్ కార్డు అప్లికేషన్లు వస్తే ఒక్క కార్డని ఇచ్చిన పాపన పోయినరా? ఇది మీరు బాకీ పడ్డ తీరు కాదా? మీరు రేషన్ కార్డులు ఇస్తామని వచ్చి మోసం చేసి ఈ 40 లక్షల మందికి మీరు బాకీ లేరా? ఇంట్రెస్ట్గా